హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను, బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీ దాకా వస్తాయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే బుధవారం వ్లాగ్ అండి. అర్లీ మార్నింగే 5 o'clockకి నేనైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను క్లైమేట్ ఎలా ఉంటుంది అర్లీ మార్నింగ్ అని చెప్పేసి. నా డైలీ రొటీన్ అంటే గూగుడికి వెళ్ళాల్సి ఉండింది, దానికోసమని ఇంకా అర్లీగానే, అంటే డైలీ కూడా నేను 5 o'clockకే లేస్తానులేండి. అర్లీగా లేస్తేనే పనులన్నీ తొందరగా పూర్తవుతాయి, హడావిడి లేకోకుండా నెమ్మదిగానే తొందరగా కంప్లీట్ అయిపోతాయి. లేట్గా లేచామనుకోండి ఎక్కువ హడావిడి అవుతుందన్నమాట. కాబట్టి రోజు కూడా అర్లీగా లేస్తే కూడా ఆరోగ్యానికి కూడా మంచిదే, పనులు కూడా ఫాస్ట్గా తొందరగా అవుతాయన్నమాట. ఈ విధంగా కసువులు అయితే ఊడ్చేసుకున్నాను, వాటర్ కొట్టేసుకుంటున్నానండి. ఇంకా బయట కిటికీలకి ఎక్కువ దుమ్ము ఉంటుంది కదా, అవి మనం చీపురుతో ఊడ్చినా కూడా పోవు. కాబట్టి ఈ విధంగా ఇట్లా ఒక 2 daysకి ఒకసారి వాటర్ అయితే కొడుతూ ఉంటానండి. ఎక్కువ దుమ్ము, చెట్లు ఉన్నాయి కదా చుట్టూ, ఎక్కువ దుమ్ము అయితే వస్తుంది. ఇంకా ఇంట్లో అయితే ఇట్లా బండలు అయితే కడిగేసుకుంటున్నానండి. గుడికి వెళ్ళాలి కదా, గుడికి ఇప్పుడు పండగ స్టార్ట్ అయింది కదండి, మన పీర్ల పండగ అంటాం కదా, మొహరం అనమాట. గుడికి వెళ్ళి చక్కెర చదివించుకొని రావాలని చెప్పేసి ఇంకా అర్లీ మార్నింగే పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను. స్నానం చేసి పూలు అయితే తీసుకొని వచ్చానండి. ఒక 6 o'clock అట్లా అయ్యింది. తొందరగానే బయలుదేరితే, లేకపోతే ఉన్నారండి రష్. మన తిరుపతిలో ఎలాగున్నారో లైన్లు అలా ఉన్నాయన్నమాట. అమ్మో 2-3 hours పట్టిందండి ఒక్కొక్క లైన్ దాటడానికి. మినిమం 1/2 hour 45 minutes పట్టిందండి. అలా ఇక్కడ ఒక 5 lanes, మళ్ళీ లోపలికి ఒక 5 lanes అట్లున్నాయండి. కనీసం 4 hours పట్టింది మాకు. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అర్లీ మార్నింగే ఇలా పూజ చేసుకున్నాం అనుకోండి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ కదండి. ఆ డే మొత్తం కూడా మనకు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అదంతేనండి, ఆ మహిమ అట్లాంటిది. మనం పొద్దున్నే అలా దీపారాధన చేసుకున్నాం అనుకోండి, ఫీలింగ్ అనేది బాగుంటుందన్నమాట. మనకు డే మొత్తంగా మంచి ఫీలింగ్ ఉంటుంది. బాబుని రెడీ చేశాను, పాప రెడీ అయిపోయింది. ఇద్దరు ఒక చోటు ఉండరండి, ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారనమాట. ఇది లెహరియా ప్రింట్ అండి, బ్లూ డ్రెస్ ఇది అయితే వేసుకున్నాను. ఆర్కే కలెక్షన్స్ అయితే తీసుకున్నానండి నేను. గుత్తి రోడ్లో ఉంటుంది మార్కెట్లో. వెళ్ళే వేలో అయితే మనకి మల్లాలమ్మ గుడి ఉందండి, ఇక్కడ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఆటో వచ్చే లోపల అమ్మని మొక్కుందామని చెప్పేసి లోపలికైతే వచ్చాము. మల్లాలమ్మ టెంపుల్ అండి, చాలా వెరీ ఫేమస్ టెంపుల్. ఇక్కడ దర్శించుకొని అంత లోపలే ఆటో వచ్చేసిందండి. ఆటో మాట్లాడుకున్నామండి అందరం కలుపుకొని. ఇక్కడ ఇంటి దగ్గర నుంచే వెళ్ళేటట్టుగా, మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టుగా. మాకైతే వెనకాల ప్లేస్ దొరికిందండి. సరదాగా ఉంటుందిలేండి, వెనకాల కూర్చుంటే బాగుంటుంది కదా, అలా అన్నీ చూస్తూ. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమండి ఆటో వెనక భాగాన్ని కూర్చొని వెళ్ళాలంటే? మాకైతే ఇష్టమే అండి, సరదాగా ఉంటుంది. చిన్నప్పుడు కూడా ఇలాగే లోపల కంటే బయటే సీట్ కోసం వెయిట్ చేసేవాళ్ళం అనమాట. స్కూల్కి వెళ్ళాలన్నా, ఇంకొక ఊరికి వెళ్ళాలన్నా ఆటోస్ ఎక్కువ అనమాట. మేము బస్సు ఎక్కువ ప్రిఫర్ చేయమండి, ఎందుకంటే అందరికీ వామిటింగ్సే ఉన్నాయి. మా ఫ్యామిలీలో పెద్దమ్మలకి, పిన్నమ్మలకి, అమ్మలకి, నాతో సహా అందరికీ వామిటింగ్ సెన్సేషన్ అండి. కొంచెం వెళ్ళాలన్నా, అందుకే ఒక 3 months బ్యాక్ మేము కసాపురం వెళ్ళేటప్పుడు కూడా ఆటోనే మాట్లాడుకున్నాం. హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి హ్యాపీగా వెళ్ళి రావచ్చు. లేదనుకోండి దాంట్లో వామిటింగ్స్ ఒకటి, తలనొప్పి ఒకటి, ఇంకా దేవుడిని చూసేదానికన్నా మన ఆరోగ్యాన్ని జడగొట్టుకునేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని మేము ఎక్కువగా ఇక్కడ ఆటోసే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. చక్కెర తీసుకోవాలి కదా, చక్కెర చదివించుకోవాలి. ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకోలేదు, అక్కడే తీసుకుందాం దొరుకుతాయి కదని చెప్పేసి టెంకాయ చక్కెర. మనకి మార్కెట్లో 40 rupees ఉంటే వాళ్ళు మాత్రం 50 rupees అమ్ముతున్నారండి per kg చక్కెర. కానీ ఏం చేస్తాం, భగవంతుని దగ్గర కాబట్టి ఇంకా తప్పదన్నట్టు చక్కెర తీసుకొని, టెంకాయ తీసుకొని ఇంకా లైన్లోకి వెళ్ళాం. చూడండి, అట్లీస్ట్ 4 hours పట్టిందండి. చూడండి రష్ చూపిస్తాను మీకు.
చాలా ఉండిందండి రష్. అమ్మో, అర్లీగా వెళ్ళినా కూడా టూ మచ్ రష్ అండి. ఇంకా స్వామి అంటే చాలా వెరీ ఫేమస్ కదా, మహిమగల భగవంతుడు గూగుడు కుల్లాయి స్వామి అనేది. గూగుడు ప్రదేశం అనేది మంచి ఆధ్యాత్మిక టెంపుల్ అన్నమాట. అది పీర్ల స్వామి తెలుగు వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ దేవుడే కదండి. ఒక ముస్లిమ్స్కే కాదు, దుదాకులకే కాదు, మన తెలుగు వాళ్ళకు కూడా ఇంటి దేవుడుగా చాలామందికి ఉన్నారండి గూగుడు కుల్లాయి స్వామి అనేది. మన తెలుగు వాళ్ళలో కూడా చాలామందికి ఇంటి దేవుడు అనమాట. మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఉందండి, ఆమెకైతే ఇంటి దేవుడు ఆయన గూగుడు కుల్లాయి స్వామి. అలా తెలుగు వాళ్ళకు కూడా చాలామందికి ఇంటి దేవుడు ఉంటారండి ఆయన. అక్కడ అంతే, అక్కడ మొక్కున్నాం అనుకోండి మనస్ఫూర్తిగా, ఖచ్చితంగా స్వామి అనేది నెరవేరుస్తాడండి. ఇంతకుముందు బాబుకు కూడా నేను మొక్కున్నాను, చిల్లర తూకం అనేది ఇచ్చొచ్చానండి. చిల్లర పైసలు స్వామికి, బాబు తూకం ఎంత ఉంటే అంత స్వామికి అయితే సమర్పించుకున్నాను. మళ్ళీ ఒక 3 years తర్వాత ఇప్పుడు వెళ్తున్నానండి గూగుడికి. చూడండి ఎంత రష్ ఉన్నారో, అమ్మో చాలా రష్ ఉన్నారండి. తప్పదు, కష్టపడి వెళ్తేనే దేవుడు మంచి ఫలితాన్ని అయితే ఇస్తాడనేది వాస్తవం అండి, 100%. మనం ఏదో టికెట్ తీసుకొని విఐపి దర్శనంలో వెళ్ళాలంటే అది తక్కువ ఫలితాన్నే అని నా ఉద్దేశం అండి. నా వరకు నేను అనుకుంటాను, అలా కష్టపడితేనే దేవుడు మంచి ఫలితాలు ఇస్తాడని. అది అందరినీ అన్నట్టు కాదు, నా వరకు నేను మాత్రమే అలా అనుకుంటానండి. దాని చూడండి, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ మొక్కేసుకొని ఇక్కడైతే స్వామి కోసం నిలబడినామండి, కుల్లాయి స్వామి కోసం. అక్కడ అంత జనంలో కూడా మేమిద్దరం ఫొటోస్ తీసుకుంటున్నాము. ఏం చేస్తాం, ఎక్కడ పోయినా టైం దొరికింది కదా, ఇంకా ఎక్కడికి పోలేం కదా అన్నట్టు అలా తీసుకుంటున్నాం. గుండం కూడా అలా వెలిగిచ్చేశారు స్వామికి. గుండం అంటారండి, అది పీర్ల స్వామి గుండం అంటారు. అలా వెలిగిచ్చేస్తారు, దాంట్లో వీళ్ళు పీర్లు ఎత్తుకొని నడుస్తారు కూడా అండి. అదే కదా మహిమ అంటే, వాళ్ళకి ఏం అవ్వచ్చు చూడండి, ఎంత స్వామి మీద నమ్మకం అన్నమాట. ఆ విధంగా అంత నిప్పుల్లో కూడా వాళ్ళు నడుస్తూ వెళ్తారు. చూడండి రష్ ఉన్నారు, అలా చక్కెర పోసేసుకొని అలా ఇచ్చేసారనమాట. అదే చదివింపులు అన్నట్టుగా ఆ చక్కెర తీసుకొచ్చి కాస్త ఆ గుండంలో వేస్తే మంచిది అన్నారని ఒక్కరు చేశారు కదా, ఒక్కరు చెప్పారు కదా, ఇంకా అందరూ అలా మొక్కొని వేస్తూ ఉన్నారనమాట. మేము కాస్తంత వేసాం స్వామికి మొక్కొని. ఇక్కడ నుంచే, బయట నుంచే బాగా కనిపిస్తున్నాడండి దేవుడు. అందరు అలాగే వేస్తున్నారు, ఒకరు వేస్తే ఇంక అందరూ వేస్తారు కదండి. మీలో ఎంతమంది గూగుడికి వెళ్ళొచ్చారో కామెంట్ చేసి చెప్పండి. చాలా వెరీ ఫేమస్ టెంపుల్. అందరు తల కొంచెం తీసుకొని చక్కెర ఈ విధంగా అయితే ఒక్కరి తర్వాత ఒక్కరు వేసుకుంటూ వెళ్తున్నారు. అప్పటికే 2:30 అలా అయిందండి, ఇంకా బయలుదేరిపోయాము. ఓకేనండి, ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. మేము వెళ్ళింది మాకు ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను, అప్పటికే అలసిపోయినాం కదా పూర్తిగా లైన్లో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వీడియో తీయాలనుకోలేదు, నేను ఇక్కడికే స్టాప్ చేసేసాను అనమాట. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.